హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. పెద్దమ్మ ఎంతో ఆప్యాయంగా ఎర్ర నీళ్లు దిష్టి తీస్తూ ఉంటే తగుదున మారి వచ్చి పక్కనే నిలబడ్డ ముఖేష్ని చురుగ్గా ఓ చూపు చూసింది సహస్ర. అంతే, తడుచుకున్న పిల్లిలా నెమ్మదిగా వెనక్కి వెళ్ళాడు. తనని కొట్టిన సహస్రలో అప్పుడు కేవలం కోపం మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు తన కళ్ళ ముందున్న సహస్రలో దానికి మించిన తెగింపుంది. దాని ముందు నిలబట్టం, ఎదురు పట్టం రెండూ కరెక్ట్ కాదని డ్రైవర్ లెక్క దూరంగా నిలబడ్డ ముఖేష్ బుర్ర ఫస్ట్ టైం సరిగ్గా పనిచేసింది. దిష్టి తీశాక లోపలికి వచ్చిన సహస్ర స్ట్రైట్ గా తల్లి రూమ్కి వెళ్ళింది. ఆ రూమ్ నిండా ఉన్న తల్లి జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్న సహస్రను ఓదార్చి జ్యూస్ ఇచ్చి అది తాగాక తనతో పాటు ఉన్నారు పెద్దమ్మ. అన్ని విధాలుగా చాలా అలసిపోయిన తను ఎవ్వరితోనూ ఏం మాట్లాడకుండా ఆపుకోలేని కన్నీళ్లతో మౌనంలోనే నిద్రలోకి జారుకుంది. దాని మెడలో తాళి కట్టిన మొగుడివిరా నువ్వు, దాని పక్కన నిలబడకుండా దిష్టి తీస్తుంటే అలా తప్పుకొని పోతావేంట్రా అని కొడుకు మీద మండిపడింది యామిని. తాళి కట్టకుండానే ఆ రాజులాంటోడికి చుక్కలు చూపించింది. మనం చూసిన పాత సహస్ర కాదమ్మా అది, ఏదో దెయ్యం పట్టినట్టు ఊగిపోతోంది. ఆ రోజు నిజం తెలిసిన ఆవేశంలో ఫస్ట్ నైట్ రోజు నన్ను పొడిచి భయంతో పారిపోయిందనుకున్నాను. కానీ కాదు, అది చాలా డేంజర్ అమ్మా. నా కళ్ళతో నేను చూశానుగా, ట్రస్ట్ మీ. ఇప్పుడు నాకు ఏ మొగుడు పోస్టు అక్కర్లేదు. జస్ట్ దాని వెనుకున్న ప్రాపర్టీ, ఆ ఫ్యాక్టరీ మాత్రం దక్కితే చాలు. ఇప్పుడది వాడి కోసం ఏడుస్తూ ఏ ఆలోచన లేకుండా ఉంది. ఈ టైం దాటితే మళ్ళీ మనకి ఛాన్స్ రాదు. నువ్వు కాస్త కేర్ఫుల్గా దాని మీద కోపం తగ్గించుకొని దానితో మంచిగా ఉండు. ఫాస్ట్గా మనం మన పని ఫినిష్ చేసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మంగళం కోసం వెళ్ళిపోయాడు ముఖేష్. అప్పటి నుంచి గార్డెన్లోనే ఉన్నాడు రాజ్. చీకటి ఏ జాముకు జారుకుందో కూడా తెలియటం లేదు అతనికి. ఆమె చెప్పినట్టు ఇక ఎంతసేపైనా అక్కడే ఉండిపోతాడని కొడుకు కోసం వచ్చారు జయదేవ్. తండ్రి వచ్చింది కూడా తెలుసుకోలేనంతగా సహస్ర ఆలోచనలతో నిండిపోయి ఉన్నాడు మన బలపు బాబు. మొదటే ఇలా ఆలోచించుంటే ఒంటరిగా మిగిలేవాడివి కాదుగా అంటూ రాజు భుజం మీద చేతులు మోపి భారంగా ప్రశ్నించారు జయదేవ్. ఇంతకన్నా ఎక్కువే ఆలోచించాను డాడ్. ఐ నో మై సెల్ఫ్. నేను తప్పు చేయలేదు అని కాన్ఫిడెంట్ గా చెప్తున్న రాజు పలుపుకి అసహనంతో పక్కనే కూర్చున్న జయదేవ్, ఇక మారవారా నువ్వు అని చాలా అంటే చాలా విసుగ్గా అడిగిన తండ్రికి చిన్న స్మైల్ రాజ్ పెదవుల మీద ఆన్సర్ ఇచ్చింది. నువ్వు మారవు. పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు అన్నట్టు నువ్వు చచ్చే వరకు ఇంతే. నువ్వు ఏ తప్పు చేయకుండానే సహస్రం నిన్ను వదిలేసి వెళ్ళిందా? అసలు ఎందుకురా ఎంత బలుపు? ఏం చూసుకునిరా ఎంత మిడిసిపాటు? ఇప్పటికీ కూడా కొంచెం కూడా ఏం ఫీల్ అవ్వకుండా ఎలా చెప్తున్నావు ఎంత పొగరగా ఏ తప్పు చేయలేదని? నిన్ను కన్నవాళ్లుగా మేం కూడా నీకోసం ఏమీ చేయలేకపోయాం. కానీ సహస్ర చేసింది. నిన్ను దక్కించుకోవాలన్న ప్రేమతో తన ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా నీకోసం సహస్ర చేసిందిరా. కనిపించడం లేదా అది నీ కంటికి అని మండిపడుతూ ఉంటే, అదే నా ప్రాబ్లం అని ధిక్కరించినట్టే రాజ్ అరవడంతో సైలెంట్ అయిపోయారు జయదేవ్. మీకు అర్థం కాదు డాడ్, మీకెవ్వరికి అర్థం కాదు. దాని ప్రేమే నా ప్రాబ్లం. ఫస్ట్ నుంచి అదే నా ప్రాబ్లం. నేను దానికి ఎటువంటి హోప్స్ ఇవ్వలేదు, ఎటువంటి ప్రామిస్లు చేయలేదు, ఫ్యూచర్ మీద ఎటువంటి ఆశలు కల్పించలేదు. ఇట్స్ జస్ట్ అన్ అగ్రిమెంట్ విత్ నో కండిషన్స్ అండ్ నో ఎమోషన్స్. చూశారు కదా, నా కోసం మీరు కూడా ఎన్నో సంబంధాలు చూశారు కదా. ఒక్కరన్నా సరిగ్గా ఉన్నారా? ఆస్తులు, అంతస్తులు, ఆర్భాటాలు, ఎదురు కట్నాలు అంటూ ఎన్నెన్నో లెక్కలు. అమ్మ నువ్వు అలా తిరుగుతూ ఉంటే నా మీద నాకే అసహ్యం పుట్టింది. అది చెప్పినా మీరు మీ ప్రయత్నం మానలేదు. మీ పిచ్చి ప్రేమకి ఏదో ఒకటి చేయాలనిపించింది. బట్ ఎవ్వరిని నమ్మలేని స్టేజ్లో ఉన్నాను. అందుకే దానితో అగ్రిమెంట్ చేసుకున్నా. జస్ట్ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నా. ఆ లిమిట్స్ క్రాస్ చేసింది అది. నన్ను క్రాస్ చేసేలా చేసింది కూడా అదే. దాని క్యారెక్టర్ ఏంటో తెలిసాక కంప్లీట్గా దానికి ఎడిక్ట్ అయిపోయాను. ఒకప్పుడు అగ్రిమెంట్ అని దాన్ని లాక్ చేసిన నేనే ఎంటైర్ ప్రాపర్టీ దాని పేరు మీదకి మార్చి మీ సెక్యూరిటీ కూడా దాని చేతిలో పెట్టి
కంపెనీ సీఈఓగా, హోంలో పిల్లలకి అమ్మగా అన్ని అన్ని దాని నెత్తి మీద పడేశాను. వై డాడ్, వై అని గొంతు చించుకుని అరుస్తున్న రాజ్ ఆవేశం వెనుక ఆవేదనకి, సహస్రం మీద ప్రేమకి, ఆ స్థాయిలో పెంచుకున్న నమ్మకానికి కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయారు జయదేవ్. ఇప్పటి వరకు ఆయనకు కూడా ఈ విషయం తెలియదు. ఎంటైర్ సిన్హా వారసత్వానికి, ప్రాపర్టీస్ కి సహస్ర అధినేత్రి అని. తనని తన జీవితం కోసం ట్రైన్ చేస్తున్నాడు అనుకున్న జయదేవ్ గారికి ఇప్పుడు అర్థమైంది. సమస్తం సహస్ర చేతిలో పెట్టేసిన కొడుకు ప్రేమ, కొడుకు బలహీనత ఇప్పుడే అర్థమవుతుంది. అది మార్చేసింది. నా ప్లాన్ మొత్తం మార్చేసింది. నా అగ్రిమెంట్ మొత్తం మార్చేసింది. ఈవెన్ మీకోసం ఒక బేబీ కావాలని వెయిట్ చేస్తున్నానని కూడా దానికి చెప్పలేదు. అసలు అటువంటి థాట్ నాలో ఉందని కూడా దానికి ఐడియానే లేదు. ఇంకా 2 days ఉందనగా వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఏం చేయమంటావు? గాన భజనాలతో పార్టీ చేసుకోనా? అఫ్ కోర్స్ లాస్ట్ మినిట్ వరకు ఆ గుడ్ న్యూస్ కోసమే వెయిట్ చేశాను. అసలు అదే కదా అగ్రిమెంట్ అంబిషన్. నేను చస్తే నా ప్లేస్లో మీకు నా వారసుడిగా ఒక బేబీ ఉంటుందనుకున్నా. నా పేరెంట్స్ గురించి ఆలోచించాను. బట్ ఆ స్వార్థం కూడా నేను దానికి చెప్పలేదు. అది వచ్చి నాకు చెప్పింది. నీ స్వార్థం ప్రాణం పోసుకుంది అని అదే వచ్చి నాకు చెప్పింది. దట్ మూమెంట్ నా ఫీలింగ్ ఏంటో తెలుసా? తెలుసా మీకు? ప్రపంచం మొత్తాన్ని నా గుప్పెట్లో బిగించినంత గొప్పగా ఫీల్ అయ్యా అని చాపిన 2 చేతులతో పిడికిలి బిగించి చెప్తున్న రాజ్ ఎమోషన్కి చలించిపోయింది దూరం నుండి ఇదంతా చూస్తున్న ఆ తల్లి గుండె. బట్ అది తీసుకోలేకపోయాను. ఆ క్షణం మీ గురించి కూడా నాకు ఆలోచన రాలేదు డాడ్. దాని మీద ప్రేమ రానివ్వలేదు. దాని లైఫ్ నా అగ్రిమెంట్ దగ్గర ఆగిపోతుందన్న భయం నన్నుగా నిలబడనివ్వలేదు. దానితో ఉంటే ఇలాగే అయిపోతుంది నాకు. ముందు నేనేదో అనుకుంటాను, పొడి చేద్దాం, పీకేద్దాం, నా అంత పోటుగాడు లేడు అని. నాకు నేనే పర్ఫెక్ట్ అని ఎన్నో అనుకుంటాను. బట్ అది దగ్గరికి వచ్చాక ఇంకేదో చేసేస్తాను. నా మైండ్ పని చేయదు, పిచ్చి పట్టిస్తుంది నాకు. ఆ పిచ్చిలోనే అబార్ట్ చేయించుకోమని చెప్పాను. అది కాదు కదా నా డెసిషన్. మరి ఎందుకు చెప్పాను? ఐ డోంట్ నో. ఇప్పటికీ కూడా తెలియటం లేదు డాడ్. సాధించాలి అనుకుంది, నన్ను బయటకు తీసుకొచ్చి వదిలి పారేసి దొబ్బేసింది. ఈ పిచ్చిని అది ప్రేమ అంటది, నేను అగ్రిమెంట్ అంటాను. ఇదే మా ఇద్దరి మధ్య యుద్ధం. ఇది మీ ఎవ్వరికీ అర్థం కాదు. మీ ఇష్టానికి మీరు మోసం, ద్రోహం అని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. అది ఏడుస్తుంది అంటున్నారు కానీ నేనేడుస్తుంది కనిపించడం లేదు మీకు. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై వర్డ్ డాడ్. నేను మోసం చేయలేదు. నేను నా హంసని మోసం చేయలేదు డాడ్ అని అరుస్తూ మోకాళ్ల మీదకు జారిపోయి బిగించిన పిడికిలతో నేలను పిడిగుద్దులు గుద్దుతున్న రాజ్ భుజం మీదకు చేరింది మానస గారి చెయ్యి. నెమ్మదిగా నిగ్రహాన్ని కొని తెచ్చుకున్న రాజ్ తలెత్తి తల్లిని చూశాడు. నువ్వు కూడా దూరం పెడితే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. కోపం వస్తే కొట్టమ్మా, కానీ సైలెంట్ గా ఉండకు అని దీనంగా ప్రాధేయపడుతున్న కొడుకు ముందు కూర్చున్నారు మానస. ఇంతగా ప్రేమించి నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందిరా అని మార్ధవంగా ప్రశ్నిస్తూ. అదే కదా అసలు ప్రశ్న. రాజ్ ఇప్పటి వరకు మౌనంలో తర్కించుకున్న ప్రశ్న. ఇంకా ఆన్సర్ దొరకలేదో లేక చెప్పడానికి ఇష్టం లేకో సైలెంట్ గా తలదించుకున్నాడు. రాజ్, నీ మౌనం పరిష్కారం కాదు. మాకు ఆన్సర్ కావాలి. నీకు తెలియకపోతే మేం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అని జయదేవ్ గారు హెచ్చించిన గొంతుతో నిలదీస్తూ ఉంటే, ప్రేమ చెప్పానుగా, అదే అసలు సమస్య. ప్రేమించాను దాన్ని, కానీ ఎప్పుడూ చెప్పలేదు. నా పర్మిషన్ లేకుండానే తెలుసుకుంది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదని ఏడ్చింది. నాలో రహస్యంగా దాచిన ఆ ప్రేమ కోసమే ఈరోజు నన్ను వదిలేసిపోయింది. దానికి కావాల్సింది ప్రేమ మాత్రమే. దానికి ఊహ తెలిసాక ఆ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ బతికింది. బట్ కాలం అన్ని విధాల దానిని ఏడిపించింది. చివరికి నా రూపంలో కూడా. భయం వేసింది మా. నా ప్రేమను చూపిస్తే నేను వెళ్ళిపోయాక అది ఏమైపోతుందోనని భయం వేసింది. ఆ భయంతోనే దాని మీద ప్రేమను రహస్యంగా నాలోనే దాచేసుకున్నాను. ఆ రహస్యం ఛేదించలేకే అలసిపోయి అలిగి వెళ్ళిపోయింది. నాకు నా హంస కావాలి మా. అది నా పక్కన లేకపోతే నాకు నేను నచ్చటం లేదు. నాకు నేనే డెడ్ బాడీలా ఫీల్ అవుతున్నాను. కావాలి మా, నాకు నా హంస కావాలి అంటూ అన్ని విధాల బర్స్ట్ అయిన రాజ్ ఇక కంట్రోల్ చేయలేని హెవీ ఎమోషన్తో మానస గారిని చుట్టేసి చిన్న పిల్లాడిలా పొట్టలో మొహం దాచుకున్నాడు.
కన్నీరు పెడుతున్న రాజుని చూస్తూ ఉంటే ఎప్పుడో పసి వయసులో ఆకలితో ఏడ్చిన రోజులు గుర్తొచ్చాయి మానస గారికి. అయితే ఇంతకు ముందు కొడుకు మీదున్న కోపం ఇప్పుడు ఆ దంపతుల్లో లేదు. రాజ్ పరిస్థితికి జాలి పడుతున్నా ఆ కన్న ప్రేమ కన్నీళ్లతో మిగిలిపోయింది చాలాసేపు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు సహస్ర కన్నీటికి అందరూ బాధ్యులే. ఆ తప్పుకి బాధ్యత తీసుకున్న జయదేవ్ మానస గారు కాసేపటికి తన నిర్ణయం చెప్తే, దిస్ ఇస్ టూ మచ్. దాన్ని ఎలా తీసుకురావాలో తెలియక పిచ్చెక్కుతూ ఉంటే ఇప్పుడు మీరు కూడా నన్ను వదిలేసిపోతారా అని వెంటనే తెచ్చిపెట్టుకున్న కోపంతో ఫైర్ అయ్యాడు బలుపు బాబు. నువ్వు మోసం చేయకపోవచ్చు, కానీ తప్పు చేశావు. ఆ తప్పుని క్షమించి నీతో పాటు సహస్ర తిరిగి ఇంట్లో అడుగు పెట్టినప్పుడే దానికి అత్తగారిగా నేను కూడా ఇంట్లో అడుగు పెడతాను. తల్లిదండ్రులుగా నీకు మంచి చెడు చెప్పడం మా బాధ్యత. నీ విషయంలో మా బాధ్యత పూర్తి చేశాం. ఇక సహస్ర విషయంలో మా బాధ్యత తీసుకుంటున్నాం. నీ తప్పును సహస్ర క్షమించే వరకు నీకు మాకు సంబంధం లేదు అని జయదేవ్ మానస తేల్చి చెప్పి రాజ్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటే కందగడ్డ ముఖంతో బుసలు కొడుతున్న బాబు కూర్చున్న చోటు నుంచి కదిలితే వట్టు. మనసులో ఎన్ని తిట్టుకుంటున్నాడో అవి మొహంలో ప్రతిబింబిస్తూ అంతకంతకి ఎర్రగా మారిపోతుంది అయ్యగారి మన్మథ ముఖం. ఎన్నిసార్లు పాపం హంసపాప ఎన్ని విధాలుగా తిట్టుకుంది. ఆ రోజు పట్టించుకున్నాడా? ఈ రోజు లెక్కలు వేసుకోవడం తప్ప అయ్యగారి ఎమోషన్ పట్టించుకునే నాదుడే లేడు. డిన్నర్ కోసం కిందకు వచ్చిన క్యూటీ బేబీ చాలా యాక్టివ్గా ఉంది. హాల్లోనే వెయిట్ చేస్తున్నా డైనోసర్ మమ్మీని పట్టించుకోకుండా డాడీ డిన్నర్ రెడీనా అని అడుగుతూ కిచెన్లోకి పోతూ ఉంటే ఎన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా కిచెన్లోకి తొంగి చూడని నందిత మమ్మీ ఫేస్ చాటంతయింది షాక్తో. రెడీ బేబీ, నువ్వు చెప్పిన మెనూ అంతా సిద్ధంగా ఉంది అని అమర్నాథ్ గారు చెప్పడంతో చెక్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్న క్యూటీ బేబీని ఇంతింత కళ్ళేసుకుని చూస్తూ, బేబీ దట్స్ నాట్ యువర్ డైట్ అని అడ్డుపడుతూ ఎప్పట్లా మేడ్ని పిలిచి పిండి పాలు ఫ్రూట్స్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ వేస్తూ ఉంటే, మమ్మీ ఈ డైట్ నా కోసం కాదు, నా రౌడీ బేబీ కోసం. నా రౌడీ బేబీ సాలిడ్ బాడీకి మనం తినే పిచ్చికాయలు పచ్చికాయలు పిండి పాలు సెట్ అవ్వవు. అండ్ ఈ రోజు నుంచి నా డైట్ కూడా ఇదే. నా రౌడీ బేబీ ఏది తింటే నేను కూడా అదే తింటాను, లేదంటే నా రౌడీ బేబీ ఫీల్ అవుతాడు అని టకటక చెప్తూ ఉంటే చెవుళ్ళ నుంచి సెగలు బయటికి కక్కుతూ మండిపోతోంది నందిత. ఆ మంటల గురించి పట్టించుకోకుండా చక్కగా తనకి కావలసిన వంటలన్నీ సర్దుకొని, డాడీ నా రౌడీ బేబీకి ఫిష్ అంటే చాలా ఇష్టం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రేపు ఫ్రెష్ ఫిష్ తెప్పించి పులుసు చేయించు అని ముద్దుగా పులుకుతో చెప్తూ ఉంటే, ఓకే బేబీ అని సంబరంగా చెప్పిన అమర్నాథ్ గారు, చిన్న డౌట్ బేబీ, మరి నీకు తినడం రాదుగా అని మొహం అదోలా పెట్టి అడిగారు. డోంట్ వరీ డాడీ, బేబీకి తినిపించడం వచ్చుగా. ఇప్పుడు కూడా నా రౌడీ బేబీకి ఇష్టమైన ఈ మెహందీ హ్యాండ్స్ డిస్టర్బ్ చేయకుండా వాడే తినిపిస్తాడు అని చిలకలా పులుకుతో చెప్పేసి క్యూటీ బేబీ పైకి వెళ్ళిపోయింది. కూతురి ఆ ప్యూర్ హ్యాపీనెస్ చూస్తున్న అమర్నాథ్ గారికి రెండు కళ్ళు సరిపోకుండా ఉంటే ఇందుకు విరుద్ధంగా గుడ్లు బయటకు పొడుచుకొచ్చిన షాక్ లో ఊగిపోతోంది నందిత. డైనోసర్ మమ్మీ షాక్ స్టేట్ కి పెదవి విరిచి చిరునవ్వుతో, ఈ రోజు నుంచి నా పెళ్ళానికి అన్ని వైపుల నుంచి దరువు గట్టిగా పడుతుంది అని నొక్కి వక్కాడించుకుంటున్న హ్యాపీనెస్ లో ఆమె కోసం ప్రిపేర్ చేసిన డిన్నర్ మెనూ ఫుల్ గా కుమ్మేస్తున్నారు అమర్నాథ్. జయదేవ్ గారు చెప్పడంతో కాసేపటికి వచ్చిన తరంగ్, డిన్నర్ చేద్దాం సార్ అని రాజ్ను నెమ్మదిగా అడుగుతుంటే అరుంధతి సోను సుద్ని చూసిన లెక్క వాడిగా వేడిగా ఒక్క చూపు చూశాడు. అంతే, దెబ్బకు దడుచుకొని లోపలికి పరుగు పెట్టాడు తరంగ్. నింగిలోని నిండు చందమామ టైం చూసుకున్నట్టు రైడ్ సిచ్యువేషన్ లో నల్ల మేఘాల చాటు నుంచి బయటకు వచ్చింది. చుట్టూతో పరుచుకున్న వెన్నెల చురుగ్గా పైకి చూసిన రాజ్ కళ్ళు చిట్టపట్టలాడుతున్నాయి. నీకు టైం వచ్చిందని వెలిగిపోతున్నావు కదూ, దాని పిచ్చి నాకు పట్టించింది. అందుకే మెంటలోళ్ళ నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఇక నీకు ఛాన్స్ లేదు, మూసుకొని మేఘాల చాటుకు దొబ్బేయ్ అని వార్నింగ్ ఇచ్చి చిరుత లెక్క బాడీ స్ట్రెచ్ చేసి లేచిన బాబులో ఏదో ఉత్సాహం, ఇంకా ఏదో స్ట్రాంగ్ కమిట్మెంట్ తో వస్తున్న కర్నింగ్ స్మైల్. ఏదైతేనేమి ఫుల్ యాటిట్యూడ్ తో ఒరిజినల్ రాజ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి హాట్ షవర్ తో ఫ్రెష్ అయ్యి ఎప్పటిలా బుడ్డి షాట్ లో బెడ్ ఎక్కాడు. సో అవర్ మెంటల్ మోనార్క్ ఈజ్ బ్యాక్
మరి ప్రేమ చూపిస్తాడో ఇంకేం చూపిస్తాడో, హంస పాపని ఎలా తన ప్రేమలో ఫిక్స్ చేసుకుంటాడో చూడాలి మరి. డిన్నర్ ఫినిష్ చేసి అవన్నీ తీసుకుని కిందకి వచ్చాడు అభినవ్. ఫస్ట్ టైం అభి చేత్తో పెడుతూ ఉంటే ముద్దు ముద్దుగా ఎక్కువ తినేసిన క్యూటీ బేబీ బద్ధకానికి అన్ని తనే తీసుకొస్తుంటే ఉడికిపోతున్న బంగాళదుంప మొహంతో ఇంకా హాల్లోనే ఉంది నందిత. అభి కిందకి రావడం చూడడమే మంచి ఊపు మీద లేచిన నందితకు ఏమీ పట్టనట్టే చిన్న స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటే పనమ్మాయి వచ్చింది అభి చేతిలోనివి అందుకోవడానికి. నో నీడ్ అని అభి అవాయిడ్ చేసే లోపే దూరంగా ఉండమని పనమ్మాయిని అదిలించింది నందిత. నంది తరపుకి పనమ్మాయి భయపడి పారిపోతే అప్పుడే తిని వెళ్లిన అమర్నాథ్ రూమ్ నుండి బయటకు వచ్చారు. పైనుంచి క్యూటీ బేబీ కూడా వచ్చినా అభి చూపుకి అక్కడే ఆగిపోయింది. పని వాళ్లను కూడా తన వరకు రానివని అత్తగారి కోపానికి సేమ్ కూల్ స్మైల్ తో థ్యాంక్స్ చెప్పి వెజల్స్ అన్ని కిచెన్ లో పెట్టి తిరిగి వచ్చిన అభి అత్తగారి ముందున్న టీపాయ్ మీద లెక్క పెట్టిన డబ్బులు పెట్టాడు. కన్ఫ్యూజ్ గా అమర్నాథ్ కాల్ చేసేలా చూస్తున్న నందిత ఇద్దరిలోనూ డబ్బులు ఎందుకు అని పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు మేం తిన్న ఫుడ్ కి, మేం ఉంటున్న రూమ్ కి, వండిన వాళ్ళకి, నెక్స్ట్ అవి క్లీన్ చేసే వాటికి, ఇంకా మా రూమ్ లో మీరిస్తున్న మెయింటెనెన్స్ కి అన్నిటికీ పేమెంట్. అఫ్ కోర్స్ వడ్డించిన నా పెళ్ళాం కోసం దీనిలో ఎటువంటి పేమెంట్ యాడ్ చేయలేదు. దానికి ఫీ వేరే ఉంటుంది. బహుశా మీకు ఐడియా ఉండదేమో. ప్రేమగా నా పెళ్ళానికి గోరు ముద్దలు తినిపించి ఆ ఫీ పే చేశాను. ఈ అమౌంట్ కేవలం మీకోసం, మీ స్టేటస్ కోసం, మీ హై రేంజ్ మెయింటెనెన్స్ కోసం. రోజుల లెక్క కాదు, సెకండ్ల లెక్క. నేను నా పెళ్ళాంతో మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి నేను తిరిగి నా పెళ్ళాన్ని తీసుకువెళ్లే వరకు ప్రతి పైసా లెక్క వేయండి. మీ స్టేటస్ కి తగ్గట్టే వేయండి. ఎన్ని కోట్లైనా సరే ఎప్పటిదప్పుడే సెటిల్ చేస్తాను. నా పెళ్ళానికి తల్లిగా మీకు రెస్పెక్ట్ ఇస్తాను. నా పెళ్ళానికి మొగుడుగా నా పైసలతోనే నా పెళ్ళాన్ని పోషించుకుంటాను అని చిన్న గొంతుతో చక్కగా చెప్పేసి సాఫ్ట్ యాటిట్యూడ్ తో కామ్గా పైకి వెళ్ళిపోయాడు అభినవ్. పూనకం పూనిన అంకమ్మలాగా బేబీ అంటూ ఊగిపోతోంది నందిత. వినిపించుకోవడానికి బేబీ అక్కడెక్కడుంది? ఏడుపు మొహంతో సారీ చెప్పిన క్యూటీ బేబీని ఫోర్ హెడ్ మీద కిస్తో చేతిలోకి తీసుకుని రూమ్ లోకి పట్టుకుపోయి ఎప్పుడో లాక్ చేసేశాడు లాయర్ సాబ్. అమర్నాథ్, దే బోత్ ఆర్ ఇన్ వన్ రూమ్ అని తిక్కలేచిన కోతిలా కాలు నేలకేసుకొట్టి అరుస్తోంది నందిత మమ్మీ. మొగుడు పెళ్ళాలన్నాక ఒకటే రూమ్ లో ఉంటారు నందు. నీకు నాకు మధ్యలో డిస్టెన్స్ ఉన్నా రూమ్ ఒకటేగా అని ఎత్తి చూపుతున్న అమర్నాథ్ గారి ఇన్నోసెంట్ ఫేస్ కి పళ్ళు పటపట కొరుకుతూ ఉంటే ఎటువంటి చేంజ్ లేని సేమ్ ఎమోషన్ తో అభి లెక్క కట్టి పెట్టి వెళ్ళినా డబ్బులు లెక్క వేసిన అమర్నాథ్, 1,00,000 రూపాయలు నందు. నువ్వు ఎంత రిచ్ హోటల్ తీసుకున్నా రోజుకి 50,000 దాటదు. ఈ బిజినెస్ ఏదో బాగుంది నందు, ఫాలో అయిపోదాం అన్నారు నవ్వుతూ. కక్కలేని మింగలేని తన కోపానికి ఆశ్చర్యపోస్తున్న భర్త పరిహాసానికి ఆ డబ్బులు విసిరికొట్టి రూమ్ లోకి వెళ్ళిపోయింది నందిత. చెట్టు కింద ప్లేడర్ అని ఎగతాళి చేశావు. నిమిషాలు లెక్క కట్టి వాడిచ్చిన డబ్బులు నేలకేసుకుంటావు. ఈ అహంకారం ముందు నీ కూతురి ప్రేమ విలువ నీకు తెలియటం లేదు. కోట్లు గుమ్మరించినా తీసుకురాలని సంతోషం వాడు పక్కనుంటే బేబీ మొహంలో కనిపిస్తుంది. అది ఇప్పుడు నీ కంటికి కనిపించటం లేదు. కానీ నువ్వు కూడా చూసే రోజొస్తుంది. నీ అహంకారాన్ని, నీ స్టేటస్ ని వదిలి నీ బేబీ ప్రేమని, వాడి గొప్పతనాన్ని చూసే రోజు తప్పకుండా వస్తుంది. వచ్చేదాకా వాడు నీ నొదలడు, ఈ ఇల్లు కూడా వదలడు అని నిబ్బరంగా నిర్ణయించుకున్న అమర్నాథ్ గారు అభి కష్టానికి విలువ కట్టిన ప్రతి పచ్చ నోటుని భద్రంగా ఏరుకొని లోపలికి తీసుకెళ్లి దాచుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్, సహస్ర లేమ్మా అని ప్రేమగా పిలుస్తున్న గొంతుకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన సహస్ర ముందు నవ్వుతూ కనిపించారు మానస. బాధ ప్రేమ మిక్స్ చేసిన ఫీలింగ్ తో ఎందుకు వచ్చారు అన్నట్టు సీరియస్ గా చూసింది సహస్ర. మరి ఇప్పుడు సహస్ర మొహంలో కనిపిస్తున్న భావానికి మానస గారి సమాధానం ఏమిటి? కొడుకుని వదిలి కోడలితో కలిసి ఉండడానికి వచ్చిన మానస జయదేవ్ గారు కోడలి మనసు మార్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారా? మరి బాబు ఏం చేయనున్నాడు? ఇక్కడ బాబు కాపురం చక్కపడి అక్కడ క్యూటీతో అభి రొమాన్స్ పట్టాలెక్కేది ఎప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.